హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు సైనిక్ స్కూల్కు సంబంధించిన రిజల్ట్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మామూలుగా ఎవరైతే ఈ సైనిక్ స్కూల్కి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే లాస్ట్ మంత్ 18వ తేదీ అయితే ఎగ్జామ్ అయితే రావడం జరిగింది. వాళ్ళు రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా AISSEE 2026 అని గూగుల్లో అయినా టైప్ చేయండి. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. అది AISSEE అంటే 2026 అయినా టైప్ చేశారంటే మీకు వచ్చిన ఫస్ట్ లింక్ నే మీరు క్లిక్ చేశారంటే అక్కడ మీకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదన్నా కూడా సైనిక్ స్కూల్ రిజల్ట్స్ అని కొట్టినా కూడా అక్కడే మీకు ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆన్సర్ కీస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి అనమాట. 6th క్లాస్ ప్లస్ 9th క్లాస్ కి సంబంధించి. అలాగే ఇక్కడ మీరు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ద ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఈ నోటీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు ఈ నెల 28వ తేదీ అయితే ఈ సైనిక్ స్కూల్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇది దానికి సంబంధించిన నోటీస్ అనమాట. అలాగే మీరు ఏ విధంగా క్వాలిఫై అయ్యారా లేదా అనేది తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ AISSEE 2026 అని ఉంది కదా, 9th క్లాస్ కి సంబంధించిన ఇది రిజల్ట్ అనమాట. ఎవరైతే క్వాలిఫై అయ్యారో లేదో వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళకి రిజల్ట్ అనేది ఏది ఉంది అన్నది ఇక్కడైతే మీరు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, అలాగే వాళ్ళు ఏ స్టేట్ కు సంబంధించిన వాళ్ళు, మరియు ఏ కేటగిరీ, వాళ్ళ జెండర్ మరియు క్యాండిడేట్ నేమ్ లాంటి అప్లికేషన్ నంబర్ లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట. ఇది పూర్తిగా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ టోటల్ లిస్ట్ అనమాట. టోటల్ రాసిన వాళ్ళ లిస్ట్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. టోటల్ గా పూర్తి వాళ్ళ లిస్ట్ అనేది ఫస్ట్ ర్యాంక్ నుంచి టోటల్ లాస్ట్ వరకు ర్యాంక్స్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ 956 పేజెస్ అయితే ఉందన్నమాట. ఇది 9th క్లాస్ కి సంబంధించిన లిస్ట్, టోటల్ కంప్లీటెడ్ లిస్ట్ అనమాట. కంప్లీట్ లిస్ట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద AISSEE అనమాట. నెక్స్ట్ 6th క్లాస్ కు సంబంధించిన టోటల్ లిస్ట్ అనేది ఇప్పుడైతే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి టోటల్ 6th క్లాస్ కి సంబంధించిన లిస్ట్ అనమాట. ఇది మీరు ఇక్కడ మీ రోల్ నెంబర్ అయితే సెర్చ్ చేసి క్వాలిఫై అయ్యారా లేదా అనేది కూడా చూడొచ్చు. అయితే ఎగ్జామ్ రాసింటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. రిజల్ట్, టోటల్ మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్, అలాగే ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు, అలాగే ఏ కేటగిరీకి, అలాగే జెండర్, క్యాండిడేట్ నేమ్, అప్లికేషన్ నంబర్, అలాగే రోల్ నంబర్ మరియు క్లాస్ సీరియల్ నంబర్ అనేటివి ఇక్కడైతే మనకు డిస్ప్లే అవుతాయి. దాదాపు 2440 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపు చాలా మంది కొన్ని వేలల్లో అయితే దీనికి అప్లై అయితే చేస్తున్నారు. 134,100 మంది అయితే టోటల్ గా అప్లై చేస్తున్నారనమాట. వాళ్ళు క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా అనేది ఇక్కడైతే చూపించడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ రిజల్ట్ ని డైరెక్ట్ గా అయితే ఈ విధంగా చూసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొక ప్రాసెస్ అయితే ఉందన్నమాట. మీరు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక అక్కడ మీ రిజల్ట్ అనేది డైరెక్ట్ గా చూపించడం జరుగుతుంది. అక్కడ మీకు పైన ఉన్న ఇక్కడ ఈ స్కోర్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా స్కోర్ కార్డ్ ఫర్ AISSEE 2026 అని డిస్ప్లే అవుతుంది. అక్కడ స్కోర్ కార్డ్ ఫర్ AISSEE 2026 మీద అయితే క్లిక్ చేశారంటే మీరు నెక్స్ట్ వెబ్సైట్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు రిజల్ట్ మీరు చూడొచ్చు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 అడ్మిషన్స్ ఫర్ 9th and 6th క్లాస్ ఇన్ సైనిక్ స్కూల్ స్కోర్ కార్డ్ అని ఉంది కదా, అక్కడ మీ అప్లికేషన్ నంబర్ ఏదైతే అప్లికేషన్ నంబర్ మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ నంబర్ వచ్చి ఉంటుందో ఆ అప్లికేషన్ నంబర్ ప్లస్ పాస్వర్డ్ ఏదైతే మీరు పాస్వర్డ్ పెట్టి ఉంటారో అప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో ఆ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే క్యాప్చా మీరు పెట్టి ఉంటారో అక్కడ ఏదైతే క్యాప్చా డిస్ప్లే అవుతుందో ఆ క్యాప్చా అయితే మీరు ఎంటర్ చేసి తర్వాత కింద లాగిన్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు స్కోర్ కార్డ్ అనేది డైరెక్ట్ గా చూపించడం జరుగుతుంది. క్వాలిఫై అయ్యారా లేకుంటే నాట్ క్వాలిఫైడా, ఆ రిజల్ట్స్ ఎంత, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ గా మీకు రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ సైనిక్ స్కూల్ కి ఎగ్జామ్ రాసి ఉంటారో వాళ్ళైతే ఇంకా రిజల్ట్ చూసుకోకుండా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. తర్వాత మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.